అందుకే గీడికే కలుపుకొచ్చిన. నేనే ఆడుకోవచ్చి తింటుండే కదమ్మా. సరే తీ, నువ్వు వచ్చి తిన్నట్టే నేను చూసినట్టే. పట్టు. నాకు కూడా తినిపియ్యి. బాబు ఉన్నప్పటి ఆ మంచి రోజులు గుర్తొస్తున్నాయమ్మా. స్నేహ, నువ్వు కూడా నా బిడ్డవే కదా, మరి నీకు కూడా ముద్ద తినిపించకపోతే ఎట్లా? రా. ఏంది బిడ్డ, ఏందిగా కన్నీళ్ళు? ఏం లేదమ్మా, ఆ వల్లే మీకెన్ని సమస్యలు ఎదురైనా కూడా ఈరోజు నన్ను మీరెంతో ప్రేమగా చూస్తున్నారు. నన్ను మీ కూతుర్ని అంటున్నారు. అమ్మ నుంచి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చినట్టుంది. అక్క, నాకీడ 2 అక్కలున్నారు. అట్లనే నీకు ఆడ ఈడ కలిపి 2 అమ్మలున్నారు. యూఆర్ సో లక్కీ. పట్టు. నేనెవరి దగ్గరైనా ఏ విషయమైనా దాచగలను, కానీ కావేరి దగ్గర దాచను. ఎందుకంటే కావేరి నాకు కాబోయే భార్య. ఏంటి స్నేహ, నిద్ర వస్తలేదా? ఏదో ఆలోచిస్తున్నావు? ఆలోచనంటూ ఏం లేదు, ఊరికే అలా ఉన్నానంతే. కావేరి, నువ్వు అదృష్టవంతురాలివి. అర్థం చేసుకునే మనిషి మన జీవితంలోకి రావాలి అంటే రాసిపెట్టుండాలి అంటారు. రే, కావేరి నా ప్రాణం. తనని చంపాలనుకుంటే మిమ్మల్ని ఎలా వదులుతాననుకున్నావురా? నా గుండె చప్పుడు నీతో పంచుకోకుండా ఇంకా బతకలేనేమో అనిపిస్తుంది. ఐ లవ్ యు కావేరి. కావేరి, నీకు ఖచ్చితంగా రాసిపెట్టుంది.
అందుకే మనసును అర్థం చేసుకునే గొప్ప మనిషి నీకు భర్తగా రాబోతున్నాడు. కావేరి, శివగారిలో ఎదుటివారి కోపాన్ని కూడా అర్థం చేసుకునే గొప్పతనం ఉంది. మీ బావ గొప్పతనం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మొదటిసారి క్యాబ్ డ్రైవర్గా శివగారు నాకు పరిచయం అయినప్పటి నుంచి కనపడ్డ ప్రతిసారి మేము ఆయన్ని తిడుతూ ఎన్నో మాటలు అన్నాం. కానీ శివగారు మాత్రం మేము మా తండ్రికి దూరం అయ్యామన్న బాధలో అలా మాట్లాడుతున్నామని అర్థం చేసుకున్నారే తప్ప ఏ రోజు శివగారు మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. తను తప్పు చేయలేదని తెలిసినా మా మాటల్ని భరిస్తూ మౌనంగా ఒక మునిలా ఉండిపోవటం ఎవరికైనా సాధ్యమా? అలాంటి గొప్ప మనిషి నీ జీవితంలోకి రావటం నిజంగా నీ అదృష్టం కావేరి. స్నేహ బావ గురించి ఎంత గొప్పగా చెప్తుంది. దేవుడు బాబు, మీరు మాకు ఎంత చేశారో, మీ స్థాయి ముందు అసలు మేమెంత. నన్ను మీరు ఎంతగా అర్థం చేసుకుంటే నా కోసం మీరు అన్ని మెట్లు దిగొస్తారు, నన్ను కావాలని కోరుకుంటారు. కావేరి, కావేరి, ఏంటి కావేరి, మీ బావ గురించి చెప్తుంటే అలా ఊహల్లోకి వెళ్ళిపోయావా? నన్ను అంత అర్థం చేసుకున్న అర్జున్ బాబు ఎందుకు ఈ రోజు నన్ను ఎలా ద్వేషిస్తున్నారో తెలియడం లేదు. అవును స్నేహ, నా గురించి మాట్లాడినావు సరే, మరి నీ లైఫ్లా అట్లా అర్థం చేసుకునే మనిషి ఎవరు ఇప్పటిదాకా రాలేదా? నాకు అంత అదృష్టం లేదు కావేరి. అదృష్టం నీకు లేకపోవడం కాదు స్నేహ, నువ్వే ఒక అదృష్టం. ఇంకా నిన్ను పొందే మనిషికి అదృష్టం రాలేదేమో. నీ మంచి మనసుకి కూడా గొప్ప మనసున్న ఆయనే వస్తాడు.